హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం బత్తుల ప్రసాదరావు గారి నవల అడవి ఆమె నేను చెప్పుకుంటున్నాం కదా. అడవిలో వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణిస్తున్నాము. అడవిలో కాస్త దూరం వెళ్ళి వాళ్ళు డేరా వేసుకున్నారు. లోపల ఉన్నట్లయితే వాళ్ళకి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. బయటకు వచ్చి చూస్తే ఒక పులి, అడవి పంది పోట్లాడుకుంటుంటాయి. వాటిని చూసి భయపడి మళ్ళీ లోపలికి వచ్చి పడుకుంటారు. తర్వాత ఏమైందో ఈ భాగంలో చూద్దాం. అయితే మనం ఇది వినే ముందు మీరు కంపల్సరీగా ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ డేరా మీద ఏదో దప్పున పడినట్టు అనిపించింది. తాను జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంది గ్రిల్ని. అది మా వాహనానికి వెనక వైపు అవుతోంది. చప్పుడు అయితే నేను గన్ తీసుకుని కిందకి దిగబోతుంటే తాను వద్దు అని వారించింది. ఇద్దరం చెవులు రిక్కించి వింటున్నాము. అక్కడేదో పెద్ద పోరాటమే జరుగుతున్నట్టుంది. కొంపదీసి అక్కడి నుంచి పులి, అడవి పంది ఇక్కడికి రాలేదుగా అంది తను. అవే వచ్చుంటాయి. ఇక్కడ మనం లైట్ ఆఫ్ చేసిన తర్వాత అవి ఇటువైపు వచ్చుంటాయి. మనకేం ప్రమాదం లేదులే. డేరా ఊడి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే అదంత గట్టిగా ఉంటుంది. దాని తాళ్ళని చెట్టుకు పెద్ద సైజు మేకులు దిగేసి కొట్టాను. అవి ఊడి వచ్చే సమస్య లేదు. ఒకవేళ ఊడినా కూడా మన వాహనాన్ని అవి ఏమీ చేయలేవు అని చెప్పాను. అవునులే కానీ నాకు భలే థ్రిల్లింగ్గాను భయంగానూ ఉంది అంది. నాకు కూడా దిగి వెళ్ళి గన్ పేలుద్దామా అనిపిస్తుంది అన్నాను. వద్దు, వెళ్లకు. ఏదైనా జరగరానిది జరిగితే ఎలా? ఇక్కడే ఉందామంది. సరే అన్నాను. అసలు మేము ఎక్కడున్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నామో తలుచుకుంటే నాకు భయం వేసింది. మొదటిసారి హ్యాండ్ బ్రేక్ వైపు చూశాను. అది వేసే ఉంది. అమ్మయ్య, ఏమీ కాదులే అనుకున్నాను. కాసేపటికి మాకు స్పష్టంగా పులి గుర్రమనే గురక, అడవి పంది పెట్టే బుస వినిపిస్తున్నాయి. మేము వేసిన డేరా లోపల మా వాహనం ఉంది కాబట్టి మా వాహనానికి ఎలాంటి ప్రమాదం సంభవించదు అనే ధీమా ఉంది. కానీ తను భయపడుతుందేమో అని అనుకున్నాను. ఇలాంటి సమయంలోనే ఆడాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అనే విషయం తనని చూసి తెలుసుకున్నాను. తాను చాలా ధీమాగా మనకేం కాదులే, టెన్షన్ పడకు అంది. నేనెక్కడ డల్ అయిపోతానో ఏమో అని. సరే, నేను దిగి గాలిలోకి ఫైర్ చేయనా అన్నాను. అస్సలు వద్దు అంది. అవి పోరాడుకుంటూ మన వాహనం ముందు వైపుకు చేరుకున్నట్టున్నాయి. శబ్దాల దిశ మారింది. అక్కడ 2 సార్లు దబ్ దబ్ అనే శబ్దాలు వచ్చాయి. పులికి గాయం చేసినట్టుంది పంది. అది గాండ్రిస్తోంది. అబ్బా, నేను ఈ పోరాటం చూసుంటే బాగుండు. ఏది ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తే భలే ఉండేది అన్నాను. చూస్తే పర్లేదు కానీ అవి నీ మీద దాడి చేస్తే ఏం చేయగలవు? ముందుగానే అవి క్రూర మృగాలు అని తాను అంటుండగానే మళ్ళీ ఎగిరిపడ్డ శబ్దం. ఈసారి కోపంతో కాకుండా పులి బాధతో మూలుగుతోంది. సర్రన జారిన చప్పుడు. అంటే కింద నుంచి పైకి వచ్చి మళ్ళీ పల్లం వైపు పారిపోయిందన్నమాట పులి. అడవి పంది భలే ముప్పది. దానికి యుద్ధనీతులు అంటూ ఏమీ తెలియవు. అడ్డంగా శత్రువుని దెబ్బతీయటమే తెలుసు. అడవి పంది పిల్లల్ని ఈనినప్పుడు వాటిని కాపాడుకోవటం కోసం అటువైపు ఏ జంతువును రానియదు. పొరపాటున అటు వెళ్తే వారి పని అయిపోయినట్టే. ఈ పంది కూడా పిల్లల్ని ఈని ఉంటుంది. పులికి ఆ విషయం తెలియక అటుగా వచ్చినట్టుంది. పాపం, అడవి పంది దెబ్బ రుచి చూసినట్టుంది. ఇకనైనా పులి పారిపోయి ఉంటే బాగుండు కదా అనుకున్నాను. పులి బలవంతురాలు కాబట్టి పారిపోవడానికి ఇష్టపడదు. అందుకనే అడవి పందితో పోరాటానికి సిద్ధపడిందేమో. ఇలా ఆలోచనలు తిరుగుతున్నాయి. కాసేపటికి ఆ శబ్దాలు దూరమవుతూ వచ్చాయి. కాసేపటికి ఇక పడుకోమన్నాను తనను. నిద్ర రావటం లేదు. అయినా ఇంత కారడవిలో క్రూర మృగాలు పోట్లాడుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? నేను పడుకుంటే కార్యక్రమం ప్రారంభిద్దామనా అంది. ఏ కార్యక్రమం అన్నాను. అదే, రాత్రి అయితే తీర్థం తీసుకుంటావుగా అంది. అదేం లేదులే అన్నాను. నా కోసం నీ అలవాట్లు మార్చుకోవడం ఎందుకు? కానివ్వు అంది. అది కాదు, నా టైం కాలేదు అన్నాను. అబ్బా, పెద్ద ఘనకార్యం చేస్తున్నావని దానికి ఒక టైము ముహూర్తం చూసుకుంటున్నావన్నమాట అంది. అబ్బా, నువ్వు ఏది వదలవు కదా, దాని అంతు చూసే వరకు అన్నాను. అబ్బో, చేస్తున్న పనికి మళ్ళీ సమర్థన ఒకటి అంది. అబ్బా, ఈ ప్లేసే మంచిది కాదేమో. బయట 2 క్రూర మృగాలు పోట్లాడుకుంటున్నాయి, లోపల 2 సాధు జంతువులు వాదించుకుంటున్నాయి అన్నాను. అబ్బా, అర్ధరాత్రి కవిత్వం కూడా వస్తుందన్నమాట అంది. సరేలే, నేను నీతో వాదులాడలేను.
ఆ జీరో బల్బు ఆఫ్ చేసి గ్రిల్కి టార్పాల్ కర్టెన్ వేసి పడుకో అన్నాను. ఆ టార్పాల్ కర్టెన్ వేస్తే తనకి నేను కనిపించను, నాకు తను కనిపించదు. తను పడుకునే చోటు ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. సరే కానీ రేపటి ప్లానింగ్ ఏంటి అంది. ఏముంది, ఈరోజు వర్షం పడలేదు కాబట్టి రేపు ఉదయాన్నే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడమే. సూర్యుడు రాకముందే ప్రయాణం మొదలు పెడదాము అన్నాను. అవును, ఇంత భయంకరమైన ప్లేస్లో ఉన్నాం కదా, అసలు ఇక్కడ ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు. మనం దీనికి ముందే ఆగి ఉంటే బాగుండేది అనింది. నిజమే, కానీ ఇక్కడ మన వాహనం స్కిట్ అవుతుందని అనుకోలేదుగా. అలా కాకుండా ఉంటే ఇది దాటుకుని వెళ్ళేవాళ్ళం. మన చేతిలో ఏం లేదు కదా, ప్రకృతి ఎలా శాసిస్తే మనం అలా ఉండిపోవాలి అన్నాను. ఇలా మాట్లాడుకుంటుండగానే ఒక పెద్ద పక్షి రెక్కలు టపటపా కొట్టుకుంటున్న శబ్దం. ఏంటది అంది. ఇప్పుడు జరిగిన యుద్ధంలో ఏదో ఒకటి చనిపోయి ఉంటుందని రాబందులు వచ్చినట్టున్నాయి. అవి ఎక్కడన్నా రక్తం వాసన వస్తే అలా వాలిపోతుంటాయి. పులి చనిపోయిందేమో అన్నాను. నాకు తెలిసి పులి చనిపోలేదు అనిపిస్తుంది. అది గాయపడి దూరంగా పారిపోయి ఉంటుంది అంది. ఇక్కడ కూడా అదే జాలి, అదే దయ, పులి చనిపోకూడదని. 2-3 సార్లు రెక్కల చప్పుడు, అంటే మామూలు చప్పుడు కాదు, 2 పెద్ద తలుపు చెక్కలు ఒకదాన్నొకటి కొట్టుకుంటే వచ్చే శబ్దం అన్నమాట. ఎంత ధైర్యవంతుడైనా ఒక్కడుంటే ఆ చప్పుడుకి దడుచుకుని చచ్చిపోవాల్సిందే. కాసేపటికి ఆ రెక్కల చప్పుడు దూరం నుంచి వినపడుతోంది. కాసేపటికి ఆ చప్పుడు కూడా ఆగిపోయాయి. అంటే రాబందులు కూడా ఉన్నాయన్న మాట ఇక్కడ. రాబందులు ఇక్కడ ఉన్నాయంటే ఇది రణరంగమేమో. వాటికి రోజు ఏదో ఒక జంతువు దొరుకుతుందేమో కదా అంది. అవును, అలాగే ఉంది. అడవిలో ఒక జంతువును మరో జంతువు వేటాడుతుంటాయి. బలమైన జంతువు దానికంటే బలహీనమైన జంతువును వేటాడుతుంది. ఒక్కోసారి వేటగాళ్ళు వేసే ఉచ్చులకు జంతువులు చిక్కుకుంటుంటాయి. అలా చిక్కుకున్న జంతువులను వేరే జంతువులు వచ్చి ఆరగిస్తాయి. అడవిలో ఆహారం సంపాదించుకోవడం కోసం అన్ని జంతువులు జీవన్మరణ పోరాటం చేస్తుంటాయి. వీటిని అవి వేటాడుకోవడం వరకు బాగానే ఉంటుంది. ఈ జంతువులను వేటాడడానికి మనుషులు వచ్చి కూడా వేటాడుతుంటారు. సృష్టి భలే విచిత్రమైంది కదా అన్నాను. అవును, మనం లోతుగా ఆలోచిస్తే అసలు ఏమీ కూడా అర్థం కాదు అనింది. తను నిజమే అన్నాను నేను ఆవలిస్తూ. చూడు, నీకు నిద్ర వస్తున్నట్టు ఉంది అంది. లేదులే అన్నాను. తాను మాట పొగిడించుకోవటము కోసం వంటకు కావలసిన కొన్ని కూరగాయలు మాత్రమే ఉన్నాయి. అవి అయిపోతే ఒరుగులు వండుకోవాల్సి వస్తుంది అంది. మేము కొన్ని కూరగాయలను, కాయగూరలను ఎండపెట్టి ఒరుగులు చేశాము. వంకాయ, టమోటా, కాకరకాయలు, బెండకాయ, ఇలా చాలా రకాల ఒరుగులను తయారు చేసి పెట్టాను. ఎందుకంటే అడవిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి కొంతకాలం ఆగిపోవలసి వస్తే అవి ఆదుకుంటాయని అలా చేసి పెట్టాను. అవును, వంట చేస్తున్న నువ్వే కదా, నీకే తెలియాలి. అయినా మనం రేపు ఖచ్చితంగా మన గమ్యస్థానం చేరుకుంటాము. అక్కడికి వెళ్తే ఏమీ ఇబ్బంది లేదు. వాహనంలో కావలసినంత ఇంధనం ఉంది. వాహనానికి ఏమీ కొదవలేదు. మనం తిరిగి వెళ్ళిపోయేంత వరకు వచ్చిన బాధ లేదు. మనం అక్కడికి చేరాక మనకు కూడా ఆహారానికి కొదవే ఉండదు. ఈ రాత్రి గడిస్తే చాలు, ఇక్కడి నుంచి పారిపోదాం అన్నాను. అవును, ఇట్లాంటి మనకి మంచి ఎక్స్పీరియన్సే కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని అంది. అవును, మనం నిజంగా చాలా థ్రిల్లింగ్గా ప్రయాణం చేస్తున్నాం, ప్రమాదాలను, క్రూర మృగాలను తప్పించుకుంటూ అన్నాను. అవును నిజమే, మనం వచ్చిన పని పూర్తయితే మాత్రం ఈ బాధలన్నిటికీ ఒక అర్థం అయినట్టు ఉంటుంది. మనం దారిలో ఎందుకు ప్రయత్నించలేదు అని అంది. మనం ఇద్దరం అడవిలో దాన్ని వెతకలేము. దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దాన్ని గుర్తించగలరు అన్నాను. మేము ఇలా మాట్లాడుతూ ఉండగానే ఎవరో మనిషి అరిచినట్టు అనిపించింది. ఆ అరుపు చాలా క్రూరంగా ఉంది. తాను కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఈ అడవిలో మనిషి అరుపు అనే అనుమానంగా నాకు కూడా అదే అనుమానం కలిగింది. అయితే అది మనిషిది కాదు అనే అనుమానం కూడా కలిగింది. కాసేపటికి అదే అరుపు పదే వినిపించింది. అయితే అది మరోవైపు నుంచి కూడా వినిపించడంతో అది మనిషిది కాదు, గుడ్లగూబ అరుపు అని. గుడ్లగూబలు ఒకేసారి అలా మనిషిలాగా అరుస్తుంటాయి. ఎందుకో తెలియదు, ఆ అరుపు వింటే ఎంత ధైర్యస్తులకైనా వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే వాటి అరుపు అంత భయంకరంగా ఉంటుంది. ఏదైనా కీడు తలిచి అలా అరుస్తాయని ఎక్కడో చదివిన గుర్తు.
అందుకే వాటి అరుపుని గుర్తించగలిగాను. తనతో చెప్పాను, ఆ అరుపు మనుషులది కాదని. తాను కాస్త కుదుట పడింది. గుండెల మీద చెయ్యి వేసుకుని చిన్నగా ఊపిరి వదిలింది. నేను తన వైపు చూసి నవ్వాను. తాను కళ్ళు గుండ్రంగా తిప్పి నవ్వింది. సరే పడుకోమని చెప్పాను. నాకు నిద్ర రావటం లేదు అంది. సరే, మనం ఉదయాన్నే లేవాలి కదా, కాస్త నేల బిగుసుకున్నట్టుంది. ఆ పులి పంది కొట్లాటలోనే తెలిసింది. అవి కాస్త గట్టిగానే కొట్టుకున్నాయిగా అన్నాను. అవును, సరే పడుకుంటానంది. నేను కూడా వెళ్ళి డ్రైవింగ్ క్యాబిన్లో పడుకున్నాను. తాను కాసేపటికి లైట్ ఆఫ్ చేసింది. తెల్లవారక ముందే నేను లేచి బయటికి వచ్చాను. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. డేరా చుట్టూ రక్తపు మరకలున్నాయి. అవి అడవి పందివో లేక పులివో అర్థం కాలేదు. డేరా మీద పడ్డ రక్తపు మరకలను ఒక బట్టతో తుడిచేశాను. ఎందుకంటే తన రక్తం చూస్తే భయపడుతుందని. నేను డేరా లోపలికి వెళ్ళేటప్పటికి తాను లేచింది. వెళదామా అన్నాను. నేను రెడీ అంది. సరే రా, నీ సీట్లో కూర్చో అని చెప్పి నేను ఒక 5 నిమిషాల్లో డేరా మొత్తం చుట్టి మా వాహనం పైభాగంలో వేశాను. టైర్లకు వేసిన క్లాంపులు విప్పేసి లోపల వేశాను. అన్నీ సర్దుకుని వచ్చి స్టీరింగ్ ముందు కూర్చునేటప్పటికి వెలుగు వస్తుంది. అప్పుడప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. మా వాహనం స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో వేసి కొద్ది దూరం వెళ్ళనిచ్చాను. సాఫీగా మనం ఎలా తిప్పితే అలా వెళ్తుంది. అమ్మయ్య అనుకుని ముందుకు సాగాము. మేము పోయే కొద్దీ నేల చాలా బాగా ఉంది. ఎలాంటి కుదుపులు లేకుండా ఉండటంతో తను మెల్లగా నిద్రలోకి జారుకుంది. రాత్రి నిద్రపోయినట్టు లేదు. చాలాసేపు భయపడిందేమో అనుకున్నాను. 1 గంట సేపు ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద చెరువు కట్ట మీదకి చేరుకున్నాము. చెరువులో నీళ్లు నిండా ఉన్నాయి. తనని లేపాను. ఏం అంటూ లేచింది. అటు చూడమని సైగ చేశాను. ఆ నీళ్లను చూసి అబ్బా ఎన్ని నీళ్ళో అంది. ఇక్కడ ఆగుదామా అన్నాను. సరే అంది. అప్పటికి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. తనని చెరువు చూపించడానికి అనే సాకుతో లేపాను. చెరువు కట్ట దిగిన తర్వాత నీరు తెల్లగా చాలా తక్కువ లోతులో ఉంది. నేలలో కనిపిస్తోంది అంటే అవి చెరువు నీళ్లే. చెరువుకి ఒక రకంగా చెప్పాలంటే అవి అలుగు కింద నీళ్లు అన్నమాట. అలుగు నీళ్లు మెల్లగా నెమ్మదిగా పారుతున్నాయి. అబ్బా చాలా బాగుంది అంది. తను సరే, ఈ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వంట చేసుకుంటే బాగుంటుంది కదా అంది. అవును అన్నాను ఉత్సాహంగా. సరే అని నేను మా వాహనం వెనుక డోరు ఓపెన్ చేసి కిచెన్ సెటప్ని కిందికి దించాను. తాను వంటకు కావలసినవన్నీ తీసుకుని వచ్చింది. అక్కడే కింద పెట్టి తాను వంట చేయడానికి సమాయత్తమైంది. నేను తను కూర్చున్న వైపు నుంచి కిందకి వెళ్ళాను. అక్కడ కూడా నీళ్లు తెల్లగా ఉన్నాయి. 10 అడుగుల పైకి లోతు ఉన్నా కూడా నేల మీద ఏముందో కనిపిస్తుంది. నేను అందులో దిగి ఈత కొట్టాను. నీళ్లు చల్లగా ఉన్నాయి. భలే అనిపించింది. అక్కడ చేపలు కూడా కనిపిస్తున్నాయి. కానీ నాకు ఈత కొట్టాలనిపించి కాసేపు ఈది బయటికి వచ్చి కూర్చుని తుడుచుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ముసలి, దాని పిల్లలు ఆ నీళ్లలోకి వచ్చాయి. నాకు ఒంటిలో వణుకెత్తుకుంది. నేను ఈత కొట్టడం వల్ల జరిగిన నీటి అలజడికి ఏదైనా జంతువు వచ్చిందేమో తినేద్దామని అనుకుందేమో అనుకుని భయపడి చకచకా బట్టలు వేసుకుని బయలుదేరాను. నేను అక్కడికి వెళ్ళేసరికి వంటకాలు ఏవో గుమగుమలాడుతున్నాయి. అది ఉప్మా అని మనసుకు తెలిసిపోయింది. దగ్గరలో ఉండే చెట్లలోకి వెళ్ళాను. అక్కడ మోడపాకులు కనిపించాయి. కొన్ని ఆకులను తీసుకుని వచ్చాను. అప్పటికే తను ఉప్మా రెడీ చేసి వెళ్ళి వాహనంలో కూర్చుంది. నేను రావడం చూసి ఎక్కడికి వెళ్ళావు చెప్ప పెట్టకుండా, ఇంతసేపు ఏం వెలగబెట్టావు అంది. నేను ఏదో ఒకదాన్ని వేటాడి తెచ్చుకుని ఉంటాననే ఉద్దేశంతో. లేదు, ఈత కొట్టు వచ్చాను అని చెప్పాను. సరే అని ఇద్దరం ఆరు బయట కూర్చుని ఉప్మా చప్పరించాము. అప్పటికి ఎండ తగ్గి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆకలికి ఆ అడవి వాతావరణంలో కొంచెం కూడా మిగల్చకుండా నాకు పెట్టింది మొత్తం లాగించాక అసలు విషయం చెప్పాను. ముసళ్ళని చూశాను అని. అవునా అంది తన ఆశ్చర్యంగా. నిన్నేమీ అనలేదా అంది. నేను జరిగింది చెప్పాను. తాను నేను చూస్తానంది. గన్ తీసుకుని మా గోడంలో ఉన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని అక్కడికి బయలుదేరాం. మేము వెళ్ళేటప్పటికి అక్కడే ఉన్నాయి ఒక పెద్ద మొసలి, దాని పక్కన 2 చిన్న మొసళ్ళు. దూరం నుంచే తాను వాటి వైపు బ్రెడ్ను ఒక్కొక్కటిగా విసిరేస్తుంటే అవి పోటీ పడి తింటున్నాయి. కాసేపు వాటిని చూసి మెల్లగా మా వాహనం దగ్గరికి వచ్చాము. తాను చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో టీవీల్లో చూసే జంతువులను నేరుగా చూడడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అంటూ తాను చెప్పి మురిసిపోయింది. వర్షం వచ్చేటట్టుంది. మనం బయలుదేరదామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాము. దారిలో చిన్నగా వాన మొదలైంది, ఈదురుగాలులు. అయినా కూడా దీన్ని లెక్క చేయకుండా
ఒక గంట సేపు ఆగకుండా ప్రయాణించాము. దారిలో వర్షం పెరుగుతోంది, తగ్గుతోంది. గంట తర్వాత ఓ చెంచులు నివసించే ప్రాంతానికి చేరుకున్నాము. అక్కడికి వెళ్ళగానే కొందరు చెంచులు నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్న వాళ్లే వచ్చారు. వారిది నాగరికత తెలియని గూడెం. అక్కడ కరెంటు కూడా ఉండదు. వారు స్వచ్ఛమైన అడవి బతుకు బ్రతుకుతున్నారు. మా వాహనం చెట్టు కింద ఆపాము. అక్కడ ప్రతి ఇంటి ముందు కోళ్ళు, కుక్కలు ఉన్నాయి. అవన్నీ వేట కుక్కలే. వేటలో రాటుదేలిన కుక్కలు. ప్రతి ఇంటికి ఒక కుక్క తప్పకుండా ఉంటుంది. కొన్ని ఇండ్ల ముందు పశువులు, ఆవులు, బర్రెలు, మేకలు కూడా ఉన్నాయి. వాటికి సపరేట్గా దడీలు కట్టించారు. అక్కడే వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. అదంతా ఆర్ట్ సినిమాలో ఉన్నట్టు అనిపించింది. తాను మెల్లగా నాతో పాటు వాహనం దిగింది. ఆమెను చూడ్డానికి అక్కడ గూడెంలో ఉన్న కొందరు ఆడోళ్ళు వచ్చారు. వారు రాగానే ఈమె చుట్టుముట్టి విచిత్రంగా చూస్తున్నారు. వాళ్ళు ఈమె పేరును అడిగి తెలుసుకున్నారు. కాసేపటికి వాళ్లతో ఈమె దోస్తి కట్టేసింది. నేను ఆ గూడెం పెద్దతో మాట్లాడుతూ ఉన్నాను. గబగబా ఒక నులక మంచం తెచ్చి వేశారు. దాని మీద చెరో పక్క కూర్చున్నాము. ఒక ఆవిడ ముంతతో మజ్జిగ తీసుకుని వచ్చింది. ఎంతైనా వాళ్లలో ఇంకా ఈ నగర మానవులకు ఉండే స్వార్థాలు రాలేదు కాబట్టి వాళ్ళు సాటి మనిషిని స్వచ్ఛంగా ప్రేమిస్తారు. నాకో ముంత, తనకో ముంత మజ్జిగ ఇచ్చారు. తాను మజ్జిగ తాగి, అబ్బా ఎంతైనా స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి కదా, అందుకే చూడు మజ్జిగ అమృతం అన్నట్టు ఉంది అంది. మేము తాగుతుంటే ఆ తెచ్చిన వాళ్ళ కళ్ళలో ఆనందం మాకు కనిపించింది. అలా చెంచుల ఆతిథ్యం అందుకున్నారండి వీళ్ళు. దీంతో 5వ భాగం అయిపోయింది. 6వ భాగం అయిపోయింది. 7వ భాగం మళ్ళీ చెప్పుకుందాం.